Yes, I can proudly claim that I'm a Hindu. I'm a Hindu. అది ఫేక్. వైసీపీ వాళ్ళు అప్పుడే చేతులు దులిపించుకోవడం మొదలెట్టారు. ఆ పార్టీకి సంబంధించిన వాడు కాదు. మరి దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకు ఒక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్న రావణ్ణి వదిలేశారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా రే. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నాను నేను. దళిత క్రైస్తవ సమర శంకారామం అని ఒక మీటింగ్ పెట్టి, నీ అబ్బా నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. దళిత క్రైస్తవులో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తేనే ఇంత అటాక్ చేస్తారా? ఎవరిదా అటకారం? ఇదే ఆఖరి దొంగతనం దాన్ని నిరికించి ఇప్పుడు నా అటకారం అంటావా? సెక్యులర్ కంట్రీలో ఇంత దారుణంగా అటాక్ చేసి ఇంత దారుణమైనటువంటి ప్రాపగేట్ చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు మారరా? ఏదో ఒక వర్గానికి జరుగుతున్నటువంటి సమస్య అటు చూడు బే. నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తారు. అది చర్చించడానికి కూడా ఒప్పుకోని సమాజం. పవన్ కళ్యాణ్ నోట్లో రాధా మనోహర్ దాస్ అంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి. ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద తీవ్రవాద చర్యలు చేయటం, ఆ మీటింగ్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు మరి? నా కొడకల్లారా అని, నోట్లో ఏం పెట్టుకున్నామని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషం చేస్తున్నారు? నాకు ఏం అన్నారు, బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. ఏదో ప్రొజెక్ట్ చేసినంత మాత్రం ఆగుతుంది అని మీరు అనుకుంటే మీ పిచ్చి భ్రమ అని నేను చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది. వీడికి ఇంకా తగ్గలా. జడా శ్రవణ్ కుమార్ అనే నేను వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఆయన సంగతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వాడు నేను కలిసి పెరిగాం. వాడు నా ఫ్రెండ్ మా. ఎస్, ఒక ప్రాక్టికల్ మ్యాన్గా రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని గొప్ప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఎందుకు? మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. ఈరోజు ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకు వ్యవస్థ అంటాడుతుంది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి. ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? ఇప్పుడు అర్థమవుతుందా బాధ? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది? ప్రభుత్వం మారిందనుకోండి, చట్టం మారుద్ది. చట్టం మారిందనుకోండి, ఈ సోకాల్డ్ ఏబిఎన్, TV5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎక్కడికి పోరు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. టైం మీది, కొడుతున్నారు కొట్టండి. ఇన్స్టాగ్రామ్ లో నిబ్బాగాన్ లెక్క ముద్దుగా రీల్ చేసినావు గానీ ఇనాం తీసుకుని ఢిల్లీకి పో. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. మూలశంక ఉన్నట్టున్నది.
ఒక్క మూల కాదు అన్ని మూలలో. మీరు మొదలు పెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతా. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన